నమస్కారం. ముఖ్యంగా నాకు తెలిసి బహుశా ఇదే లాస్ట్ ప్రెస్ మీట్ అవ్వచ్చు ఒంగోలులో. దాని కారణాన్ని వివరిస్తా. రన్నింగ్ లో భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైపుల గీతాన్ని నేను స్మరిస్తే పద్యం మరిస్తే వాద్యం మనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం. నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళమనితర సాధ్యం నా మార్గం. ఈ రోజు ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో ఒక చెక్కువేళ లాంటి విప్లవ పోరాట ఎదుర్కోవచ్చు పేద ప్రజల అభిమానాన్ని చూడగలిగినటువంటి విప్లవ నాయకులు లాంటి గతంలో ఏజెస్ యాంటీ కొండా స్క్వాడ్ పెట్టారు. ఒక ప్రకాశం జిల్లా ఆనిముత్యం లాంటి ఎస్పీ గారు కిషోర్ కుమార్ నాకు ఇష్ట ధైర్యం పోలీసు వాళ్ళు కొంతమందిని ధైర్యంగా భావిస్తా. అటువంటి ఆఫీసర్లు మళ్ళీ ఈ రోజు చూస్తున్నా. మిస్టర్ దామోదర్ సార్ ఎస్పీ గారు సాల్యూట్. నువ్వు వచ్చావు, 24 గంటల సినిమా చూపించావు, స్పాల్ తీసావు, అన్ని చేస్తున్నావు, ఎక్సలెంట్. ఈ రోజు ముఖ్యంగా పట్టున ప్రొటెక్షన్ గురించి అడుగుతున్న ఎస్పీ గారు మీరు చాలా నిజాయితీగా హానెస్ట్ గా సింహస్వప్నంలా చేస్తున్నారు. నేను మెచ్చుకుంటున్నా. గతంలో నేను పోలీసులను ఎన్నోసార్లు విమర్శించా, మంచిగా చేశాను గుండెలో పెట్టుకుంటా. ఆ చుడి చేసిన ఆ 4-5 ఆఫీసర్నే నేను విమర్శిస్తా. మిగతా పోలీసు అనేది లేకపోతే నేను తిరగడు, బాలనేం తిరగలేడు, బలరాం తిరగలేడు, జనార్దన్ తిరగలేడు, ఎవరు తిరగలేము రోడ్డు మీద. వాళ్ళ ప్రొటెక్షన్ లేదు, ఏమీ చేయలేము. నాకు గత వారంలో జరిగిన ఇన్సిడెంట్లలో 4 ఇచ్చారు గమ్యాలని. 2+2 ఇద్దరు నాతో ఉంటే 2 ఆన్ డ్యూటీలో ఉండేవారు, డ్యూటీ ఆన్ డ్యూటీలో. వాళ్ళు వితౌట్ వెపన్స్ తో వచ్చే నేను వెపన్స్ అడిగాను. కరెక్ట్ గా 4 రోజులు ఉన్నారు. నాకు ధైర్యంగా ఉంది, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆల్ ఆఫీసర్ నేను ఉదయం నుంచి వెళ్ళిపోయాను. ఏంటంటే డ్యూటీ లేదు మా సార్ చెప్పారు డిఎస్పీ గారు. నేను డిఎస్పీ గారికి అడిగా, సార్ నేను సత్యంగా విగ్రహాలు పెడతారు మా వాళ్ళు, ప్లస్ నన్ను మెచ్చి చాలా మంది బాధితులు ఉన్నారు, వాళ్ళు కూడా అభినందిస్తారు. కానీ మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇది రాష్ట్రంలో. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, నాకు చేమ చిట్టుకుమన్నా మీ ఉద్యోగాల ప్రాబ్లం సార్, రక్షించండి. మొన్న ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు తీశారు అంటే ఇంతలేకేమన్నా అయిందా? ఏదైతే బాగా నేను వచ్చి సవాలు వీసి తొడగొట్టి బూతులు తిట్టి గందరగోళం చేశాడో వాళ్ళ యొక్క కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. ఎవరైతే 63 మంది దాక్కున్నారు అంటే వాళ్ళు సవాలు విసురుతున్నారు. చర్యకు ప్రత్యేక కరెక్ట్ కాదని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు.